పెద్దాపురంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆర్డీఓ కృష్ణమూర్తి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతలో ఎలాంటి లోపాలు తలెత్తినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆర్డీఓ పేర్కొన్నారు. అప్పుడే స్కూల్లో జూన్ 12 తీశారు. ఏ నెల ఎవరికి వచ్చింది? ఏ చాప్టర్ అవుతుంది చెప్పండి. ఏ చాప్టర్స్ అయిపోయింది, ఏ చాప్టర్ అవుతుంది? మీకు ఎవరు బాగా చదువుతారు ఇందులో? ఎవరినైనా అడిగినా బాగా చదివిన అబ్బాయిలు అడిగినా ఎంతవరకు ఏ చాప్టర్స్ అయ్యాయి? ఇప్పుడు అగ్రికల్చర్ అవుతుంది, వ్యవసాయం అవుతుంది, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ పాఠాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. గవర్నమెంట్ చాలా చెప్తారా? చెప్పండి. పాఠం అయిపోయిందని కూడా అడుగుతారు. కదిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఎవరైనా చెప్పండి. కదిరంగా నేషనల్ పార్క్